నీకు ఇంకా చాలా చాలా వందనాలు తల్లి. నిజంగా ఈ సమయంలో మూడవ మాట కొరకు నా ప్రియ స్నేహితుడు, దైవ భయం కలిగినటువంటి వ్యక్తి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్న దాహం కలిగినటువంటి వ్యక్తి, సమాజంలో అనేకులు సత్యాన్ని తెలుసుకోవాలన్నటువంటి మంచి భారం కలిగినటువంటి వ్యక్తి, నా ప్రియ సహోదరుడు, దేవుని బిడ్డ వై దయాకర్ గారు ముందుకొచ్చి మూడవ మాటను పంచుకుంటారు. ఈ సమయంలో సహోదరుడు దయాకర్ గారు, అందరూ కూడా వాక్యాన్ని విందాం. దేవుని పరిశుద్ధ నామకి స్తోత్రం. దేవుడు నీటి బుడగలాంటిది మన ప్రాణము, గాలికి పుట్టెగిరినట్టుగా ఎగిరిపోతుంది మన ప్రాణం. అయినను ప్రభు ఈరోజు మనల్ని సజీవులో నిలబెట్టి ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకున్నటకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ యొక్క సందర్భాన్ని నా ఆత్మీయ తండ్రి అయిన నాకు దయచేసి మాట్లాడమని చెప్పినాడు. కాబట్టి ఆత్మీయ తండ్రికి, తల్లికిని, సంఘ పెద్దలకును, సంఘస్థులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మాట చదువుకుందాం. రాసిన సువార్త 19:26 వచనాలు మనం చదువుకున్నట్లయితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిశువును దగ్గర నిలిచినట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు ఆయన తన తల్లితో చెప్పాను. తర్వాత శిశువును చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. క్రీస్తునందున్న ప్రియులారా, ఈ వచనంలో ఉన్న ఒక మార్గాన్ని తెలియజేస్తున్నది మనకి. యేసు ప్రభువారు కల్వరి శిలువలో పలికిన మూడవ మాటలో ప్రభు ఒక నూతనమైన బాంధవాన్ని ఏర్పరుస్తున్నాడు. యేసుక్రీస్తు కల్వరి శిలువలో వేలాడుతున్నప్పుడు చుట్టూనున్న పాపులను క్షమించమని తండ్రి దగ్గర వేడుకున్నాడు. ప్రక్కన ఉన్న దొంగ నన్ను క్షమించమని అడిగితే తనను క్షమించి తన్ను తాను గణపరిచాడు, తనను తన యొద్దకు చేర్చుకున్నాడు. మూడవదిగా కల్వరి శిలువ దగ్గర ఉన్న శిశువులు ఎవరు అక్కడ ఆ ప్రాంతంలో ఆగపడలేదు. గెత్సేమనే తోటలో యేసు ప్రభు వారిని బంధించినప్పుడు వీళ్ళందరూ పారిపోయారు. యేసును పట్టుకున్నారు కదా, మనల్ని కూడా పట్టుకొని హింసిస్తారో లేకపోతే సిలువ వేస్తారో అని ఆ యొక్క శిశువులు భయపడి ఆందోళన కలిగినారు. అయితే ఆ యొక్క స్థలములో కొందరు మత్తు స్త్రీలు ఉన్నారని లేఖనం మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ చుట్టూనున్న వారులలో కొందరు మటుకు స్త్రీలు ఉన్నారంట. ఆ కొందరు స్త్రీలు ఆయన యొద్దకి దగ్గరికి వచ్చినప్పుడు వారిలో ఒక ఆమె ఆయన తల్లి అయిన మరియా. ఆ తల్లి అయిన మరియా యేసు ఆ మరియ పక్కన ఉన్నాడు తన సహోదరైన యోహాను. యేసు చూసి యోహాను ఎవరో కాదు, యేసు చూసి యొక్క పిన్న తల్లి యొక్క కుమారుడే, తన బంధువే, తనకు సహోదరుడు అవుతాడు. ఈ ఇరువురు ఏడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు కల్వరి శిలువలో వేలాడుతున్నప్పుడు అంటున్నాడు, ఆ సమయంలో కూడా తల్లి అయిన మరియాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు వాక్యంలో మనకేం తెలియజేస్తున్నదంటే, లూకా రాసిన సువార్తలో 1:31 వచనాలు మనం గమనించినట్లయితే, ఆమె దేవుని చేత ఎన్నుకోబడిన ఒక పాత్ర. ఆమె కన్యకగా ఉన్నప్పుడే దైవభక్తి కలిగినది. ఆ స్త్రీ దైవభక్తి దేవుని యొక్క మాటలను విధేయులైంది. ఆమె దయాపాప్తురాలు అని ఆమె పేరు పొందినది మరియా. అంత మాత్రమే కాదు, దేవుడు ఒక సంకల్పం ఆమె పట్ల ఉన్నది. ఒక పనిని మరియా చేతికి అప్పచెప్పాడు. ఆ పనిని మరియమ్మ ఎప్పుడు కూడా ఆ పనిని తోసివేసింది కాదు. తల్లి దాన్ని అవలంబించున్నది. ఆ పనిని దేవుడు ఏ పని ఆమె చేతికి ఇచ్చాడో ఆ పనిని బట్టి విధేయురాలు అయింది. ఆమె దయాపాత్రురాలు. నిజంగానే ఆ తల్లి ఆ పేరుకు ఆమెకి సూటబుల్ అయింది. ఆమె నిజంగానే దయాపాత్రురాలు.
ఆమె నిజంగానే దయాపాప్తులు. మనం కానీ ఇంకొక బైబిల్ గ్రంథాలు చూసినట్లయితే ఆమెకి ఆమె అబ్రాము సంతానం నుండి దావీదు సంతానం నుండి ఆమె వచ్చిందని మనము లేఖనం ద్వారా తెలియజేస్తున్నది. 1:16 వచనాలలో అయితే మనం గమనించినట్లయితే 1:17 వచనాలలో మనం లోక రాసిన 1:17 వచనాలు మనం గమనించినట్లయితే ఆమె దావీదు సంతతిలో నుండి వచ్చి యేసుక్రీస్తు లోకానికి తీసుకొని రావడానికి ఒక కారకురాలు అయి ఉన్నది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, మరియా దేవునికి లోబడిన ఒక సహోదరి. మరియా దేవుని యొక్క కుటుంబాన్ని లేక దేవుని యొక్క వంశావళిలో పాలు పొందినది ఆ సహోదరి. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో జీవించిన దినాల్లో ఆయన ఒకసారి ఒక కుటుంబంలో బోధిస్తున్నప్పుడు తన సహోదరులు ఆయన తల్లి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు కొందరు వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా నీ తల్లి నీ సహోదరులు వచ్చారు అని చెప్తే అక్కడ ఏమంటున్నాడు, ఆయన బయటకు వచ్చి ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించడం మాత్రమే కాదు, దాని ఇంకొక మాట మనం గమనించినట్లయితే మత్తయి రాసిన 12:46-47 వచనాలు మనం గమనించినట్లయితే ఆయన 12 ఏళ్ళ వయస్సు కలిగినప్పుడు దేవాలయంలోకి పోయి ఆయన బోధిస్తున్నప్పుడు ఈ తల్లి ఆయన సహోదరులు అక్కడికి ఆయన వచ్చి వెతుకుతున్నట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాడు. కానీ అక్కడ కూడా ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నా తండ్రి పని మీద నేను ఉన్నాను కదా, మీకు తెలీదా? ఇది ఆయన ఆడ ఒక మాట అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే యోహాను 2:4 వచనాలు మనం గమనించినట్లయితే ఇంకొక మాట, ప్రతి స్థలంలో ఆ తల్లికి ప్రాముఖ్యతగా ఇవ్వలేదు. కానాను వివాహంలో కూడా ద్రాక్షరసం అయిపోయింది. ఆ ద్రాక్షరసం అయిపోయిన వెంటనే తల్లి మరియా వచ్చి చెప్తున్నది. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నా గడియ ఇంకనూ రాలేదు, మీరెందుకు నన్ను తొందర పెట్టుచున్నారని ఆ యేసయ్య అంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క జీవితంలో ఆయన సేవ పరిధిలో ఎల్లప్పుడూ ఈ తల్లి వచ్చినప్పుడెల్లా అప్పుడు ఆ ప్రభువారు ఆమెకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదంటే ఆమెని గౌరవించలేదని కాదు, ఆమెని ఎప్పుడు గౌరవించలేదు కాదు, కానీ ఆయన సేవలో ఆయన పరిచర్యలో ఆ యొక్క బాధ్యత్వాన్ని ఆయన ఎప్పుడుగా ఆయన తీసుకొని రాలేదు లోపలికి. అందుకే అంటున్నాడు, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు నా సహోదరి అని అంటున్నాడు. ఆయన ఎప్పుడు కూడా తన బాధ్యత్వాన్ని తన సేవలో తీసుకుని రాలేదు. కల్వరి శిలువలో మాట్లాడుతున్న ఈ 3వ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు యొక్క పరిచర్యలో మనము కూడా అది యొక్క పరిచర్యలు ఉన్నప్పుడు మన యొక్క బాధ్యత్వాన్ని ఈ పరిచర్యలో మనం తీసుకుని రాకూడదు. ఎందుకు ఈ పరిచర్యలు తీసుకురాలంటే ఇక్కడ నా తండ్రి మీద నేను ఎల్లప్పుడూ ఆయన పని మీద ఉన్నాను, నన్ను ఎందుకు మీరు తొందర పెట్టుచున్నారని యేసయ్య అంటున్నాడు. మళ్ళీ తల్లితో జ్ఞాపకం చేసుకుంటూ చెప్తున్నాడు, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరిని అడుగుతున్నారు. కానీ కల్వరి శిలువలో ఆ వేలాడుతున్నప్పుడు ఆ తల్లి దగ్గర ఆ తల్లిని వృద్ధాపైన తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆ తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ ఒక దిక్కైతే ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడు ఆయన తల్లితో అంటున్నాడు. ఇంకొక స్థలంలో అయితే నా దేవుని నా పని మీద నేను ఉన్నాను, నన్ను మీరేలా తొందర పెట్టుతున్నారు అని అంటున్నాడు. కానీ ఆ సిచ్యువేషన్లో కూడా ప్రభు వేలాడుతున్నప్పుడు తన శరీరము ఎంతగా దుండపడి ఉన్నదంటే అంతగా తన శరీరము దుండబడి ఆ వేలాడుతున్నప్పుడు కూడా ఆయన తల్లిని వృద్ధాప్యాలు తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఆ వృద్ధాప్రాయంలో కూడా తనకిచ్చిన కర్తవ్యాన్ని ప్రభు ఆయన మర్చినవాడు కాదు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు సిలువలో. వృద్ధాప్యాల తల్లిని మరవలేదు. తన పరిచర్యలో తన బాంధుత్వాన్ని తీసుకొని రాలేదు. ఎప్పుడు ఆయన తన బాంధుత్వాన్ని ప్రవేశపెట్టలేదు. కానీ ఈరోజు మనము ఏం చేస్తున్నాం? వృద్ధాప్రాయంలో ఉన్న తల్లిని మనం చూసుకుంటున్నామా? వృద్ధాప్రాయంలో
ఆయన వేలాడుతున్న ఆ సమయంలో కూడా దున్నపడి తన శరీరం అంతా రక్తదారులవుతున్న ఆ స్థలంలో ఆ సమయంలో కూడా తన తల్లిని మర్చిపోలేదు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన అక్కడ ఉన్నవారి చెప్తున్నాడు. కానీ ఈరోజు ఎంతమంది మన తల్లులు మనం చూసుకుంటున్నాం? వృద్ధాప్రాయంలో మన తల్లుల్ని మనం చూసుకుంటున్నామా? మన క్రైస్తవులను చెప్పుకుంటున్నాం, స్వార్థికులను చెప్పుకుంటున్నాం, మన తల్లుల్ని ఎలాగ చూసుకుంటున్నాం? మన తల్లిదండ్రులు ఎలాగ మనము వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క అవగాహన కూడా వాళ్ళకి ఉన్నామా? వాళ్ళని పోషిస్తున్నామా అని మనం ఒక్కసారి ఈరోజు పరీక్షించుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు. ఆ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. వృద్ధాప్రాయులున్న తల్లిని మర్చిపోలేదు. ఇదే ఆ తల్లిని కూడా మర్చిపోలేదు. ఈరోజు మనము జీవిస్తున్న మనము క్రైస్తవులు చెప్పుకునే మనము ఎంతమందిని మన తల్లిదండ్రులను మనం ఈరోజు చూసుకుంటున్నామని ఒకసారి పరీక్షించుకోవాలి. ఎన్నో మంది తల్లిదండ్రులని ఈరోజు రోడ్లలో వదిలేసి వస్తున్నారు, వీధులలో వదిలేసి వస్తున్నారు, అనాథాశ్రములలో చేర్చి వస్తున్నారు తల్లిదండ్రుల్ని. ఈరోజు క్రైస్తవుని చెప్పుకుంటూ మనము సిగ్గుసేటుగా ఉన్నది. నిజంగానే ఈరోజు అనేకమైన స్థలాల్లో సువార్థికులు ఉన్నారు, సేవకులు లేస్తున్నారు, కానీ తన తల్లిదండ్రులు చూసుకునే వారు కరువైపోయారు. హల్లెలూయా. కానీ యేసయ్య అంత భయంకరమైన స్థితిలో కూడా ఆ తల్లిని మర్చినోడు కాదు. కానీ ఆయన సేవలో, ఆయన పరిచర్యలో ఎప్పుడూ తన బంధుత్వాన్ని తీసుకుని వచ్చి ప్రవేశపెట్టలేదు. యేసుకు ఆ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ తన వృద్ధాప్రాయంలో ఉన్న తల్లిని కూడా మర్చినవాడు కాదు. ఈరోజు మనకి వాక్యం తెలియజేస్తున్న యేసయ్య పలుకుతున్న మాటను, మన తల్లిని మనము ఎలాగ చూసుకోవాలి? తల్లిదండ్రులు మరవక వాళ్ళని ఎల్లప్పుడూ మనము ఆదరిస్తూ వాళ్ళకి కావలసిన వృద్ధాప్రాయంలో మనకు కావలసిన ప్రతి ఒక్కటికి వాళ్ళు చేస్తూ ఉంటేనే నువ్వు నిజమైన క్రైస్తురాలు, నిజమైన క్రైస్తవు. అలా చేయకుండా ఉన్నట్లయితే నిజంగానే నీ భక్తి వ్యర్థము. బైబిల్ అటు పెట్టేసి మూట కట్టేసి గమ్మున పోతా ఉండొచ్చు. ఇదే నీ తల్లిని చూసుకున్నాడు, నువ్వు బైబిల్ పట్టుకుని కానుకలు ఇస్తున్నాడు, అవి చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను, ఏదో తల్లికి చేసేది ఇతరులు అనాథాశ్రములకు చేస్తానంటే అది భక్తి కాదు, సరైన భక్తి కాదు. అది నీ తల్లిని తండ్రిని నువ్వు చూసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా ఆ యొక్క అంత బాధలు కూడా ఆ తల్లిని మర్చినోడు కాదు. అందుకే ఆ యొక్క మాట మనకు చక్కగా ఎత్తి చూపిస్తున్నాడు. అటువంటి ఘోరమైన స్థితి ఆ సమయంలో మన సందర్భం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన రక్తం అంత దారులైపోయింది. ఏదా రక్తం దారులైపోయింది. సులువు మీద వేలాడి మరణించాల్సిందే. అటువంటి పరిస్థితిలో తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అది స్థితిని, ఆ యొక్క సందర్భాన్ని మనం ఒక్కసారి మనం గ్రహించినట్లయితే ఎంత వేదనకరంగా ఉంటుందో మనం గమనించాలి. క్రైస్తవులారా, ఈరోజు క్రైస్తవులను చెప్పుకుంటూ మనము సంవత్సరము నిజంగానే ఈ మాటలు మనం చెప్పుకుంటూ కాలము గడుపుతున్నాము. కాలం గడుపుతాం. ఇంకా అనేకమైన సంఘాల్లో మనం చూసినట్లయితే, అనేకమైన కొన్ని సంఘాల్లో చూసినట్లయితే ప్రతి సంఘంలో 7 మాటలు వాళ్ళే మాట్లాడటమే. ప్రతి సంఘములో ఎందుకు ఎలాగంటే అంత ముందుగా చర్చికి రారు, చర్చికి వచ్చారు కాదు, సరైన రీతిలో కాను కట్టేవారు కాదు, నోరు ధరిస్తే ఇతరులకు చెప్పించిన తప్ప మంచి మాటలు ఉండవు. కానీ నేను మాట్లాడాలంటారు. అయ్యో యేసయ్య స్వయంగా పలికిన మాటలే, ఈ మాటలు పలుకుటకు నేను అరుకున్నా, నాకు తగునా అని ఈరోజు మనం ప్రతి ఒక్కరు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనేకమైన సంఘాలలో విచారకరమైనది. కానీ అది మనము నిజంగానే ఆ దేవుడు యేసయ్య ఎంత ఘోరంగా మాటలు పలికిన్నాడంటే, ఎంత బాధతో పలికిన్నాడు, ఎంత వేదంతో ఆ మాటలు పలికిన్నాడే. ఆయన పలికిన మాటలు నేను పలుకుతానే, నేను మాట్లాడుతున్నానే, నేను నిలబడి నేను మాట్లాడుతున్నానే, దీనికి అరుకులమే మనము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరము ప్రతి సంవత్సరము మాట్లాడుతున్నాం. ఈ సంవత్సరం మనలో ఉన్న ఒక క్రియ, దేవునికి విరోధమైన కార్యము, ఒక కార్యను బయటకు తీసి పెట్టామా?
మరో సంవత్సరం మాట్లాడుతున్నాము. ఆ మరో సంవత్సరం మాట్లాడేటప్పుడు మరొక కార్యం, దేవునికి ఇష్టం లేని కార్యములు నాలో ఉన్నదే, దాన్ని తీసి బయటికి పెట్టామా అని ఈరోజు పరీక్షించుకున్నటకు మనము అందరూ సిద్ధపడి ఉండాలి. ఏదో ఈ దేవుని యొక్క మాటలు మాట్లాడటం, ఏదో వచ్చి మాట్లాడటం ఏదో ఒక ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు, ఏదో ఒక స్టేజ్ యొక్క పర్ఫార్మెన్స్ అనుకుంటున్నారు. దేవుని యొక్క మాటలు మాట్లాడటము ఏదో సంవత్సరం వచ్చినప్పుడు ఇది ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ అనుకుంటే అనేకమైన సంఘాలలో అనేకులు ఈ చేతుల గుండా సారాయి పట్టుకొని తాగుతూ నేను వచ్చి ఆడ మాట్లాడాలని మాట్లాడుతున్నారు. నోరు తెరిస్తే బూతు మాటలు, నోరు తెరిస్తే పక్క కుటుంబాన్ని దీవెనకరమైన మాటలు మాట్లాడేది లేదు, చెప్పించటమే. మన నోటి ద్వారాగా, మన తలంపుల ద్వారాగా ఎన్ని కాపురాలు మనం తీసి ఉంటాం. కానీ అయినోడు మనం వచ్చి ఇక్కడ దేవుని మాటలు మాట్లాడాలి. మాట్లాడకపోతే అనేక సంఘాలలో సమస్యలు మాకు ఈ లేదండి సమస్యలు. మనకైనా గొప్పవారు ఉన్నారు, మనకు ప్రవీణమైన వారు ఉన్నారు, విద్య కలిగిన వారు ఉన్నారు. ఈరోజు మనకు దేవుడు నేర్పిస్తున్నది ఏంటంటే, పాడుబట్టిన ఈ బాయి, ఈ ఆత్మ పాడుబట్టిన అనేకమైన క్రియలు ఈ లోపల ఇమిడిపోయి ఉన్నాయి. సంవత్సరానికి ఒక్కటి తీసివేసిన 10 సంవత్సరాల్లో ఆ బాయి క్లీన్ అయిపోదలేదయ్యా. ఒక బాయి పాడుపడింది అనుకో, సంవత్సరానికి ఒక అడుగు తీసిన 10 సంవత్సరాల్లో ఆ బాయి క్లీన్ అయిపోయి నీరు ఉబుకుతూ వస్తాయి. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనము నిజంగానే ఏదో ఈ యొక్క మాటలు స్టేజ్ పర్ఫార్మెన్స్ కాకుండా దేవుడు మన కొరకు ఎన్నో బాధలు మనకు అనుభవించాడు. కాబట్టి మనము పరీక్షించుకోవాలి. మనము పరీక్షించుకుంటూ దేవుడిలో, అయ్యా నీకు ఇష్టమైన కార్యములు ఏ ఉన్నాయి, నీకు ఇష్టమైన కార్యములు ఏ నాలో ఉన్నాయి ప్రభా, వాటిని ప్రభా నేను జ్ఞాపకం చేసుకొని ప్రభా వాటిని వదులుకొని నేను ప్రభా నీ యందు నమ్మకంతో నాయన నేను జీవించాలని మనము ఒక సిద్ధపాటుతో మనం ఉండాలి. హల్లెలూయా. నిజంగానే ఆయన రాకల్లో మనం ఉండాం. ప్రతి ఒక్కటి అది అంటున్నాడు, ఫలించిన ప్రతి చెట్టు దగ్గర గొడ్డలి ఉన్నది. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. మనము ఖచ్చితంగా ఏదో సంవత్సరం మనం మాట్లాడుతున్న నిజం ఒక్కొక్క సంఘాలు నిజంగానే విచారకరంగా ఉన్నది. విచారకరంగా ఉన్నది. ఈ చేతులు గుండె పట్టుకొని తాగుతాడు, అప్పుడు వచ్చి నేను మాట్లాడాలంటాడు. ఏమి కొనిట్టే సంఘం పాస్టర్ పోయిందా జగడాలు. ఆయన ఏం పాస్ అయ్యాయన, ఆయన కొద్దిగైనా ఆయన మాట్లాడిన మాటలో నేను అరుకున్నా అని మనము పరీక్షించుకోవాలి. నిజంగానే దేవుడి యొక్క సందర్భాన్ని మనకి ఇచ్చాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నటకు ఇది మంచి తరుణము. ఈ తరుణం మళ్ళీ వచ్చే సంవత్సరం ఉండదా, మనం ఉంటామా లేదా అని ఆ ప్రభుకే తెలుసు. ఈరోజు ఈ తరుణం ఇచ్చాడు, ఈ ఉదయాన్నే మనం లేపాడు, జీవం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. ఇక్కడ ప్రాణంతో వచ్చి కూర్చున్నాము. మరొక క్షణం ఇక్కడి నుంచి మనం వెళ్ళినప్పుడు నాకు నిరంతరం లేదు, నీ ఇంటికి చేరతారని నాకు నిరంతరం లేదు, నీ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు. అటువంటి జీవితం ఈ ప్రాణం. కానీ ఈ మంచి గడియ మనకి దేవుడు ఇచ్చున్నాడు. మనము పరీక్షించుకొని ఎంత మాత్రము దేవుని యందు మనము ఎదుగుతున్నాం, ఎంత మాత్రము ఆయన దేవుని యందు నమ్మకము కలిగి ఉన్నాం, ఆయన పరిచర్యలో కానీ ఆయన యొక్క ప్రార్థనలో కానీ మనం ఎంత మాత్రం ఎదుగుతున్నామని మనమందరము పరీక్షించే వాళ్ళుగా మనము హెచ్చరిస్తున్నాడు దేవుడు. కాబట్టి అనేకమైన ఈ యొక్క సందర్భాల్లో సంవత్సరము విత్తుతున్నారు. ఈ మాటలు 7 మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ మాటలు దేవుడు మనకి ఈ సమయంలో అనేకులు సంఘాలలో విత్తుతూ ఉన్నారు. మన సంఘం ఇక్కడ కూడా విత్తుతున్నారు. కాబట్టి దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్కరితో వాళ్ళ హృదయాలతో మాట్లాడినట్లుగా ప్రభు వాళ్ళ హృదయ వాంఛలను ప్రభు తెరిచినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రభా, నీ పరంజి పాదములకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీరు ఉండి మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, మీరు పలికిన ఆ మాటలు నా ప్రభా మేము మాట్లాడినా ప్రభా, అవును నాయనా, మేము ఎంతవరకు మీకు నమ్మకంగా బతుకుతున్నాం, ఎంతవరకు మీకు నమ్మకంగా జీవిస్తున్నాం. మా జీవితంలో
జీవితంలో నా ప్రభా నీకు అయిష్టమైన కార్యములు ఏవేవి ఉన్నవేనో ప్రభా వాటన్నిటిని ప్రభా తీసివేసిన ప్రభా మమ్మల్ని కడగమని మిమ్మల్ని పాదాడుకోమతిలా ఆడుకుంటాం దేవా. నాయనా ఇక నువ్వు మాట్లాడబోతున్న ప్రతి ఒక్కరితో నా ప్రభా నీవు తోడయ్యింది ప్రభా, మీరు మాట్లాడమని బతిలాడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన జరగైన యేసు క్రీస్తు నామంలో బతిలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.